ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ నెల 18న ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది సిట్. అటు గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ్కు నోటీసులు ఇచ్చింది సిట్. అయితే తనకు ఆరోగ్యం బాగాలేదని త్వరలోనే విచారణకు వస్తానని సిట్కు రజత్ భార్గవ్ సమాచారం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దర్యాప్తులో కీలక అంశాలు రాబట్టే పనిలో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించడమే కాకుండా బహుళజాతి కంపెనీ బ్రాండ్లను మార్కెట్లోకి రానియకుండా చేసింది. ఏపీలో ఉండే డిస్టిలరీస్ ద్వారా నాసిరకం మద్యాన్ని తయారు చేయించి ప్రజలకు విక్రయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. డిస్టిలరీలు తయారు చేసే నాసిరకం బ్రాండ్లను గత ప్రభుత్వం మద్యం షాపుల్లో ఎక్కువగా విక్రయించి ముడుపులు తీసుకుందని ఇప్పటికే సిట్ అధికారులకు పలువురు వాంగ్మూలాలిచ్చారు. సిట్ అధికారులు సేకరించిన వాంగ్మూలాల్లో గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రజత్ భార్గవ్ను విచారణకు పిలవాలని నిర్ణయించారు. శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని రజత్ భార్గవ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం పాలసీని రూపొందించడంలో రజత్ భార్గవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బహుళజాతి కంపెనీ బ్రాండ్లను కాదని లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారని డిస్టిలరీల యజమానులు చెప్పినట్లు తెలిసింది. ప్రతిరోజు ఏ బ్రాండ్ ఎంత సేల్ జరిగిందో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి రజత్ భార్గవ్కు సాయంత్రానికి సమాచారం పంపేవారని వాంగ్మూలాలిచ్చారు. మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రజత్ భార్గవ్ విచారణలో మరిన్ని విషయాలు రాబట్టి ఈ నెల 18న ప్రాథమిక ఛార్జ్షీట్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.